సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న రకరకాల దీనికి ఈ ఎన్నికల పరాకాష్ట. ఓకే, ఒకటి. రెండు, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో అన్నది మనకు అన్నారు. సిఎస్ గారు చాలా సైలెంట్ ఇన్స్పెక్టర్ అమ్మా. ఆయన పాపం దాన్ని జవహర్ రెడ్డి గారి వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పొజిషన్లో చేశారు మా గవర్నమెంట్లో ఇప్పుడు కూడా. కానీ ఆయన చేతిలో ఏం లేదు ఇప్పుడు. ఆయన మనం అని కూడా వేస్ట్. ఎందుకంటే చీఫ్ సెక్రటరీలు ఏమంటారు, ఐఏఎస్ ఆఫీసర్ల చేతిలో నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. సరే, మూడోది డిస్ట్రిబ్యూషన్. డబ్బులు ఉండి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయించలేకపోతున్నాము అని సిఎస్ గారు చెప్పారు. మిగతా వాళ్ళు చెప్పారు 10 రోజులు పడుతుందని సిఎస్ గారు కూడా చెప్పారు. ఫెయిల్యూర్. సో 3 విషయాలు. వాలంటీర్లు ఒక్క క్షణం పక్కన పెడతాం. వెల్కమ్ టు సెకండ్. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు లాస్ట్ మంత్ మార్చిలో మీరు బాగా గమనించాలి దీన్ని. ఈ 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక నెలంతా అప్పు తీసుకోకుండా గడిపింది వైకాపా ప్రభుత్వం. చాలా గొప్పది. మార్చి నెలలో ఆర్బీఐ ద్వారా ఒక్క పైసా కూడా అప్పు రాలేదు. బీజేపీ ఆపేసిందో కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలి, ఈ దరిద్రం ఇంకా చాలి, అప్పులు దరిద్రం. బీజేపీ గవర్నమెంటే అంటే అక్కడ ఉండే ఫైనాన్స్ వాళ్ళే అనుకున్నారు. వాట్ మే హ్యాపెన్, ఒక్క రూపాయి కూడా అక్కడి నుంచి అప్పు తీసుకోలేదు. కానీ నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుందే ఆయన బండి నడవదే. మరి ఎలా నడిచింది? ఏపీఎండిసి ద్వారా ముందుగానే ఆలోచించి బాండ్లు జారీ చేయించి 7,000 కోట్ల రూపాయలు ఏపీఎండిసి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వస్తే అక్కడి నుంచి వాళ్ళ డబ్బుల్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని 7,000 కోట్ల రూపాయలు ఒక కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంది. పాయింట్ 1. పాయింట్ 2, ప్రతి నెల గవర్నమెంట్కి 9-10 వేల కోట్లు వస్తాయమ్మా రెగ్యులర్ ఇన్కమ్. రఫ్లీ లాస్ట్ టైం ఆదాయం 17,000 crores ఉంది. ఏపీఎండిసి నుంచి వాళ్ళ బాండ్లని లాగేసుకున్న 7,000 ప్లస్ 10,000. దీంట్లో జనరల్గా ఇవ్వాల్సిన జీతాలు, లాస్ట్ టైము ఇచ్చిన పెన్షన్లు అవంతా పోగా ఒక 5-6 వేల కోట్లు పోతాయి, 6-7 వేల కోట్లు పోతాయి. రఫ్లీ పోగా 12-13 వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి లాస్ట్ టైం. ఏం చేశారు? ఖచ్చితంగా. సో గత వారం 10 రోజుల నుంచి అడ్డు అదుపు లేకుండా సీఫాలు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లు, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్లు అదంతా పక్కన పెట్టేసి మనకు కావాల్సిన అనుకూలమైన మనోళ్లకు, ఇంకా చెప్పాను మనోళ్లకు, కాంట్రాక్టర్లకు అందరికీ బ్రహ్మాండంగా డబ్బులు పందారం చేశారు. దాదాపు 10-13 వేల కోట్ల రూపాయలు పందారం చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు సిఎస్ గారు చెప్పొచ్చు కదా ఈ ఖర్చులు. మేము చెప్పాము జనవరిలోనే మీరు 11,000 కోట్లు రెవెన్యూ ఆదాయం ఎక్స్పెండిచర్ జరిగింది, ఏం చేశారు అని. ఇంకా ఫిబ్రవరి ఇంకా ఎక్స్పెండిచర్ రాలేదు. మార్చిలో ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకు ఇంత ఖర్చులు గత 3 నెలలుగా ఎన్నికల ముందు ఏం చేస్తున్నారు? సరే, ఆ విషయం పక్కన పెడితే 28వ తేదీ సాక్షి పేపర్లో 3వ తేదీ పెన్షన్ ఇస్తాను. 7,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నావు ఏపీఎండిసి దగ్గర. ఒక 10,000 కోట్ల రూపాయలు మీ ఆదాయం ఉంది, మొత్తం 17,000. ఇంకేమన్నా వచ్చుంటే మొత్తం దాన్ని ఏమంటారు, ఇయర్ ఎండింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దాని గ్రాంట్స్ అవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ పనిచేసి సిగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు లేదని మార్చి 31 ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది మార్చి నెలలో. సో ఈ 5 రోజులు తర్వాత ఇస్తామని 28వ తేదీ అంటే 27వ తేదీ చెప్తే 28th పేపర్లో వచ్చింది. సో 27వ తేదీ మీరు దాని ముందు కొని తీసుకున్నారేమో. సో వాళ్ళకి చాలా క్లారిటీ ఉందమ్మా. డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రయారిటీ. పేదల ప్రయారిటీ కాదు. పెన్షన్ ఒక 2 రోజులు లేట్ అయితే వాళ్ళ మీద వస్తే పోద్ది. మన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం ముఖ్యం. మనం తర్వాత వస్తాయో లేవో తెలియదు. మన వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం ముఖ్యం, మన కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చుకోవడం ముఖ్యం. డబ్బులు మొత్తం 10 రోజుల పాటు బొక్కేశారు. ఇంకా ఇంతకంటే బూతు పదం నాకు రావట్లేదు. అంత 12-13 వేల కోట్ల రూపాయలు బొక్కేసి చివరికి వచ్చేటప్పటికి పెన్షనర్లకి 1,600 కోట్లు అవుతుంది. మనం 2,000 కోట్లు కానే కాదు, 1,600 కోట్లే ప్రతి నెల అయ్యేది. 1,500 నుంచి 1,630 ఆ ప్రాంతంలో అవుతుంది. 1,600 కోట్లు కూడా లేకుండా ఈ గవర్నమెంటు తన గవర్నమెంట్ని నడిపింది. కొత్త సంవత్సరంలోకి వచ్చింది, ఒక్క పైసా లేకుండా. సో తప్పెవరిది? గవర్నమెంట్ డబ్బులు పెట్టుకోలేదు. డబ్బులు పెట్టుకుంటే లాస్ట్ పాయింట్కి వస్తాను, డిస్ట్రిబ్యూషన్. వాలంటీర్కి లాస్ట్లో వస్తాను. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చెప్తున్నాను నేను. ఈ సెక్రటరియట్లు ఉన్నారు కదా, వాళ్ళు దాదాపు 15,004 గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఉన్నాయమ్మా. వీళ్ళు కాకుండా విఏఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంటారు, వాళ్ళు 13,500 మంది ఉన్నారు. దీంట్లో 1,25,000 మంది ఈ గ్రామ సెక్రటరియట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 1,25,000 మంది
గ్రామ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, 13,000 మంది విఏఓలు, మొత్తం 138,000 మంది గవర్నమెంట్ దగ్గర నువ్వు కా అంటే కా అంటారు, ఆ అంటే ఆ అంటారు, నువ్వు పో అంటే పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారి దగ్గర డబ్బులుంటే ఇవాళ ఆర్బీఐలో మంగళవారం, ఆయనకు మంగళవారం బిజినెస్ కామనే కాబట్టి ఇవాళ మంగళవారం 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోకుండా ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోకుండా ఈ 138,000 గవర్నమెంట్ ఉద్యోగుల చేతికి డబ్బులు ఇస్తే ఒక్క గంటలో పంచుతారమ్మా. లబ్ధిదారులు ఉండేది 64 లక్షల మంది దాన్ని లబ్ధిదారులు. ఒక్క సచివాలయం పరిధిలో 427 మంది లబ్ధిదారులు మాత్రమే ఉన్నారు ఒక్కొక్క సచివాలయం పరిధిలో. అంటే 11 మంది ఉద్యోగులు ఉన్నారు. నేను ఈ విఏఓలు కాకుండా చెప్తున్నాను. 11 మంది ఉద్యోగులు, ఒక్కొక్కరు 30 మందికి ఇస్తే గంటలో పంచేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గంటలో పెన్షన్లు పంచవచ్చు. 10 రోజులు కాదు, 10 గంటలు కాదు, గంటలో మొత్తం 427 మంది ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఉంటారు. మీకు 11 మంది ఉద్యోగులు, గంట పడుతుంది. ప్రొవైడెడ్ మీ దగ్గర డబ్బులుంటే, దమ్ముంటే మీకు ఇవాళ ఆర్బీఐలో అప్పు తీసుకోకుండా, నిజంగా అప్పు తీసుకోకుండా మీరు కనుక పెన్షన్లు పంచితే మీరు చెప్పినట్టు మేము స్టాప్ చేసినట్టు లేకపోతే ఇంకో స్టాప్ చేసినట్టు మీ దగ్గర డబ్బులు లేవు. సరే, ఇది పక్కన పెడితే వాలంటీర్లు మా మేనమామ కొడుకులు, వాలంటీర్లు మా అత్త కొడుకులు, వాలంటీర్లు మా వాళ్ళు బాబాయ్ కొడుకులు, ఈ టైపులో మా వాళ్ళే మేమంతా ఒకటే అని అక్కడ ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి మన కొడాలి నాన్నగారు దాకా రకరకాల మంది, చివరికి ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా 2 నెలల క్రితం మీరందరూ మా వాళ్ళే, నా వాళ్ళే, మా పార్టీ వాళ్ళే అని 100 సార్లు చెప్పారు. మేమేందయ్యా పోయి ఎన్నికల కమిషన్ చెప్పింది, మీరే చెప్పారయ్యా. ఒకసారి కాదు, కొన్ని 100 సార్లు. ఒక్కసారి మా పేపర్ లేవద్దు, మీ సాక్షి పేపరే, ఇందాక నన్ను చంద్ర గారు చెప్పింది, మీ యొక్క గెజిట్ పేపరే తీసి ఒక్కసారి తీసుకుంటే మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు 100,000 సార్లు మీరే నొక్కి ఒక్కానించారు. అవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళాయి, పరిగణలోకి తీసుకుంది, నువ్వు చెప్పిన దృష్టిలోకి వెళ్ళాయి. సో ఇవన్నిటినీ మీరు చెప్పుకొని మేమేదో ఆపేశారని మా మీద పట్టణంలోకి ఏంటి ఇప్పుడు చెప్తున్నాం. మీ దగ్గర డబ్బులుంటే ఇవాళ పంపిణీ చేయండి. 138,000 మంది ఉద్యోగులు మీ దగ్గర పెట్టుకున్నారు. ఆల్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ గ్రామ స్థాయిలోనే ఉంటారు, పట్టణ స్థాయి కాదు, కనీసం టౌన్కు రాదు, మండలి కాదు, అందరూ గ్రామ సచివాలయంలో ఉంటారు. వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే పోతాయంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళకి రావాల్సిన ఎమాల్మెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఒకవేళ 1-2 పోయినా కూడా, ఒకవేళ ఎవరన్నా ఇట్లా బ్లాక్ షీప్ ఉంటే కూడా ఆ డబ్బులు ఎక్కడికి పోవు. సో మీ దగ్గర డబ్బులుంటే అందరికీ, ఆంధ్రప్రదేశ్లో 64 లక్షల మంది పెన్షన్ తీసుకోవాలనుకుంటే, గవర్నమెంట్ డబ్బులుంటే, దమ్ముంటే ఇవాళ పెన్షన్ని ఒక్క గంటలో, ఒకే గంట, నేను ఎక్కువ తీసుకోపోవట్లేదు, వాలంటీర్లు అందరినీ 2,56,000 మంది వాలంటీర్లు పక్కన పెడితే ఒక్క గంటలో, నేను చాలా పక్కగా చెప్తాను, ఒక్కొక్క సచివాలయంలో 427 మంది మాత్రమే ఉంటారు, 11 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళపైన ఒకవేళ